అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి చాలా స్పేసియస్ హౌస్ అనేది మనకి సేల్‌కొచ్చింది. 215 గజాల్లో కట్టిన హౌసు. G+1 హౌసు. పెద్ద పార్కింగ్‌తో అయితే ఈ ఇల్లు అనేది ఉంటుందన్నమాట. 100% క్లియర్ టైటిల్‌తో మీకు 80% బ్యాంక్ లోన్‌తో అయితే ఈ ప్రాపర్టీ వచ్చింది. బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి. కొత్త ఇల్లు అనమాట. చాలా స్పేసియస్ పార్కింగ్ ఉంది చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 4 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ మనం చూసుకుంటే స్టెప్స్ కింద వాష్ ఏరియా అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి మనకి రైట్ సైడ్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. లిఫ్ట్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసెస్ పార్కింగ్తో పాటు 1 బిహెచ్కే ఒక పోర్షన్, ఒక రూము విత్ పూజా రూము, అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అది సర్వెంట్ రూమ్ అనమాట. ఇది 215 గజాల్లో కట్టిన హౌసు. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 4170 అనమాట. డైమెన్షన్ విషయానికి వస్తే 30/64.5 అయితే ఉంటుంది. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి బోడుప్పల్ అనే ఏరియాలో ఉందండి. ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది. నేను గూగుల్ పిన్ లొకేషన్ కూడా కిందకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్టెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనం గ్రౌండ్ ఫ్లోర్లోని ఫస్ట్ రూమ్ అయితే చూస్తున్నాం. ఇది సింగిల్ రూము విత్ అటాచ్డ్ వాష్రూము. అలాగే మనకి కిచెన్, దాని పక్కన మనకి పూజా రూమ్ కూడా, పూజా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సింగిల్ రూము. ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే ఉంటుంది. ఇది సర్వెంట్ రూమ్ అనమాట. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మీకు లెఫ్ట్ సైడ్ మూవ్ ఆన్ అవుతుంటే మనకి సింక్, అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. స్ట్రైట్గా మూవ్ ఆన్ అయితే మనకి పూజా రూము, పూజా స్పేస్కి కూడా మనకి వెంటిలేషన్ అయితే ఇచ్చారు. అలాగే కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్ కిచెన్ అయితే ఉంటుంది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క పర్మిషన్స్ విషయానికి వస్తే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే మనకి G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. 80% బ్యాంక్ లోన్తో అయితే వస్తుంది. న్యూలీ బ్రాండెడ్ హౌస్ అనమాట. ఈ పోర్షన్ వచ్చేసరికి 1 బిహెచ్కే పోర్షను. ఇది మనకి హాలు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పూజా రూమ్, కిచెన్ రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసరికి మీకు కామన్ వాష్రూమ్, బెడ్రూమ్ అయితే ఉంటాయి. క్లియర్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీరు ఏ బడ్జెట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇది కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. ఇది మనకి టైల్స్ చూడొచ్చు. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సింక్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి స్ట్రైట్గా మూవ్ ఆన్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది. అలాగే స్ట్రైట్ వచ్చేసరికి బెడ్రూమ్ అయితే ఉంటుంది. కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చేసారు. మనం బెడ్రూమ్కు మూవ్ ఆన్ అవుతున్నాం. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ చేయడం జరిగింది. బడ్జెట్ వైజ్గా ప్లేలిస్ట్ ఉన్నాయి, ఏరియా వైజ్గా ప్లేలిస్ట్ ఉన్నాయి. 50 నుంచి 60 ల్యాక్స్, 60 నుంచి 70 ల్యాక్స్ అలా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అలాగే కమర్షియల్ హౌసెస్, G+1 హౌసెస్ అని కొన్ని ప్లేలిస్ట్ చేశాను. ఏరియా వైజ్గా కూడా నేను కొన్ని ప్లేలిస్ట్ అయితే చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. 90% మీకు ఓనర్ నెంబర్స్తోనే ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ హౌస్. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. 100% వాస్తు ప్రకారంగా అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టూతో మనం మూవ్ అయ్యి రావచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గూగుల్లోకి వెళ్ళి A9 ప్రాపర్టీస్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళి ఈ పోస్ట్కి వెళ్తే దాంట్లో మీకు ఇమేజెస్ ఉంటాయి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట.
ఇక మనం టోటల్గా ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చూడండి, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, చాలా నీట్గా డిజైన్ చేశారు. డోర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఇండియన్ టేకుర్తో డిజైన్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్, ఫేజింగ్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. రైట్ సైడ్ స్టెప్స్ ద్వారా మనకి పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే మన చుట్టూతా మూవ్ అయి కూడా రావచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే ఉంటుంది, కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇలా కూడా మనం డైరెక్ట్గా వాష్ ఏరియాకి అయితే మూవ్ ఆన్ అవ్వచ్చు. ఇక ఈ మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. ఇది మనకి గెస్ట్ ఏరియా అనమాట. ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ ఇక్కడే మాట్లాడొచ్చి మనం బయటకు పంపించచ్చు అనమాట. 215 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది. ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీకు బ్యాంక్ లోన్ కూడా 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మీకు టోటల్గా 3 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం గెస్ట్ ఏరియా నుంచి హాల్కి వచ్చాం. ఈ హాల్ నుంచి రైట్ సైడ్ ఒక బెడ్రూము స్ట్రైట్గా ఉంటుంది, మనకి కామన్ వాష్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్. ఇప్పుడు మనం మూవ్ ఆన్ అయితే వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు, స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చేసారు, వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. విండో చూసుకోవచ్చు, మనకి గ్లాస్ విండో అయితే ఇచ్చారు, ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. పీవీసీ స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది మీకు వెస్ట్రన్ స్టైల్ అయితే ఇచ్చారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా ఇచ్చేసారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని ఇచ్చేసారు. చాలా అద్భుతమైన ఇల్లు ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది, డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట. మీకు ఓనర్ నెంబర్ వచ్చేసరికి మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా మనకి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ మూవ్ ఆన్ అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది, సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ పోర్షన్లో మీకు 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇది సెకండ్ బెడ్రూమ్. రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్. ఇది మీకు చాలా నీట్గా అయితే డిజైన్ చేయడం జరిగింది. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్. నేను లొకేషన్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక హౌస్ యొక్క క్వాలిటీ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. పిల్లర్స్తో కట్టిన హౌస్, రెడ్ బ్రిక్ అయితే యూస్ చేశారు, రివర్ శాండ్ అయితే యూస్ చేయడం జరిగింది, లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 4 కార్స్ అయితే మీరు పార్క్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో మీకు మంజీరా వాటర్ కనెక్షన్ కూడా వచ్చేసింది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఉంది. పూజా రూమ్ సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. ఇది మనకి డైనింగ్ ఏరియా మనం కవర్ చేస్తుంది, ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఇది థర్డ్ బెడ్రూమ్, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే ఈ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ డోర్ నుంచి మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు. వాష్రూమ్ ఏరియా ఉంటుంది, కామన్ వాష్రూమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అనమాట. ఇది కిచెన్ ఏరియా ఫ్రెండ్స్. ఇది కిచెన్ వచ్చేసరికి మనకి ఎల్ టైప్ కిచెన్ ఇచ్చారు, స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు, వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను క్లియర్గా మీకు. అలాగే టెరెస్ ఏరియా నుంచి సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. చాలా మంచి సరౌండింగ్స్ ఉంటాయి, చుట్టూతా చాలా ఫ్యామిలీస్ అయితే ఉన్నారు, మంచి కాలనీ అనమాట. ఉప్పల్ మెట్రోకి కూడా మీకు చాలా దగ్గరలో అయితే ఉంటుంది. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీరు రీచ్ అయిపోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉన్నాయి, చూడొచ్చు, చుట్టూతా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది, కామన్ వాష్రూమ్ కూడా ఉంది, క్లియర్గా చూడండి మీరు. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ హౌస్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్. టోటల్గా మీరు చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సర్వెంట్ రూము, 1 BHK స్పేసియస్ పార్కింగ్,
ఫస్ట్ ఫ్లోర్లో మనకి 3 బిహెచ్కి కొత్త ఇల్లు ఫ్రెండ్స్. ఇది G+1 హౌస్. రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. సపరేట్ డోర్ అయితే ఇచ్చారు. మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. 100% క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.